హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2026లో అడుగు పెట్టేసాము. అయితే మొబైల్స్ పరంగా కానీ టెక్ పరంగా కానీ చాలా మార్పులతో రాబోతున్నాయి అన్నమాట. ఐక్యూ కానీ వన్ప్లస్ కానీ రియల్మీ కానీ డిజైన్ లుక్తో పాటు కొత్త లుక్ తీసుకొస్తూనే ఉంటున్నారు. ఇలాగ మనకి ప్రతి బ్రాండ్లో చూస్తూనే ఉంటాము. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే మనకి ఐక్యూ అనమాట. ఐక్యూ Z11 టర్బో అని చెప్పి ఒక మొబైల్ మన ఇండియా లాంచ్ అవబోతుంది. ఫ్యూచర్లోకి వచ్చేసరికి డిజైన్ క్వాలిటీతో పాటు స్పెక్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి రేపో ఎల్లుండో మనకి రియల్మీ నుంచి కూడా మనకి ఒక మొబైల్ లాంచ్ అవబోతుంది. 16 సిరీస్ అనుకుంటా. డిజైన్ క్వాలిటీ కూడా చాలా మార్పులు చేసుకుని తీసుకొచ్చారు. అలాగే మనకి ఈ 2026 ఎండ్ వరకు మనకి డిజైన్ క్వాలిటీతో పాటు కెమెరా క్వాలిటీతో పాటు అన్ని స్పెక్స్ మనం డిఫరెంట్ చూస్తూనే ఉంటాము. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసరికి ఐక్యూ Z11 టర్బో స్పెక్స్ గురించి మాట్లాడితే కనుక డిజైన్ క్వాలిటీ గురించి చూడండి. డిజైన్ క్వాలిటీ ఫుల్ చేంజ్ అయిపోయింది అనమాట. ఐక్యూ Z10కి ఐక్యూ Z11 టర్బోకి టర్బో సిరీస్ మెయిన్ మైండ్లో పెట్టుకోండి. ఇది టర్బో సిరీస్ మనం అన్ని బ్రాండ్లో చూడబోతూనే ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్గా ఐక్యూలో వచ్చేసరికి వన్ప్లస్లో వచ్చేసరికి ఒప్పోలో వచ్చేసరికి ఈ టర్బో సిరీస్ చూస్తూనే ఉంటాము. అయితే ఫస్ట్ మనకి టర్బో సిరీస్ ఐక్యూ నుంచి రాబోతుంది. ఈ ఐక్యూ Z11 టర్బో డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే కనుక చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి కెమెరా బంప్స్ చూడండి. మనకి బాడీ షేప్ ఎలాగుందో మనకి అదే మాదిరిగా మనకి బ్యాక్ సైడ్ కెమెరా బంప్స్ సేమ్ అదే మాదిరిగా ఉందన్నమాట. అందులో మనకి రెండు కెమెరాలు కనిపిస్తూనే ఉన్నాయి. మిడిల్లో వచ్చేసరికి రైట్ సైడ్ కార్నర్లో మనకి 200 మెగాపిక్సెల్ అని చెప్పి చిన్న స్టార్ మార్క్ పెట్టారనమాట. అయితే డిజైన్ క్వాలిటీ అయితే మాత్రం చాలా మార్పులు చేసుకుంటూ తీసుకొస్తూనే ఉన్నారు. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పంచువల్ డిస్ప్లేతో వస్తుంది. గేమింగ్ విషయంలో ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది. ఫ్రంట్ పంచువల్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ చుట్టూ బాడీ మనకి అల్యూమినియం బెడ్తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మనకి గ్లాస్ బెడ్తో వస్తుంది. ప్రొడక్షన్ విషయంలో కానీ డిజైన్ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. వీళ్ళు వచ్చేసరికి డిఫరెంట్గా తీసుకొస్తూ ఉంటారనమాట. ఐక్యూ వచ్చేసరికి దానికి తగ్గట్టు మనకి స్పెక్స్ బాగుంటే ప్రైస్ బాగుంటుంది. ఎనివే మనకి ప్రైస్ లాస్ట్లో చెప్తాను. స్పెక్స్ అయితే కనుక చాలా బాగుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ. ఇది మనకి 1.5 రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది. 145 రిఫ్రెష్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీతో వస్తుంది. SDR 10 బిట్ ప్యానల్ అన్ని ఉండబోతున్నాయి ఇందులో వచ్చేసరికి. ఇది మనకి LTPS ప్యానల్ అన్నమాట. 30, 60, 90, 120 అండ్ 145 రిఫ్రెష్ మనకి ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. ఇది LTPS ప్యానల్ కాబట్టి బాగానే ఉంటుంది. గేమింగ్ ఆడే కొద్దీ కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ కొంచెం పంచు కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా మనకి ఐక్యూ మొబైల్స్ డిస్ప్లే క్వాలిటీ సెట్టింగ్లకు వెళ్ళిన తర్వాత వివిడ్లో పెట్టుకుంటే డిస్ప్లే క్వాలిటీ బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. పంచు కనిపిస్తూ ఉంటాయి కలర్స్ వచ్చేసరికి. ఇది కూడా మనకి ఇందులో ఇన్బిల్డ్ చేస్తారు కాబట్టి డిస్ప్లే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఆడియో క్వాలిటీ మనకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ ఇందులో మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్. వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది కూడా ఈ ప్రాసెసరే మనకి. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనం ఈ ఎండింగ్ కూడా చూస్తూనే ఉంటాము. చాలా మంచి ప్రాసెసర్ వచ్చేసరికి బాగా హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ వచ్చేసరికి పబ్జీ కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఆడితే కనుక 145 రిఫ్రెష్ మనం ప్లే చేయగలదు కాబట్టి చాలా స్మూత్ గా రన్ అవుతుంది అనమాట. కాల్ ఆఫ్ డ్యూటీ కానీ BGM వచ్చేసరికి మీరు గేమింగ్ లవర్స్ అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ మంచి హైలైట్ అవుతుంది. ఇది మనకి LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. 8 స్టోరేజ్ 8 స్టోరేజ్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. 8 స్టోరేజ్ మనం తీసుకొస్తే కనుక కొంచెం మార్పులు ఉంటాయి ఇందులో వచ్చేసరికి. అండ్ 16తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేయబోతారు. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ OS కానీ బాగానే ఉంటుంది అనమాట. ఇది మనకు ఆరిజిన్ OS తో వస్తుంది కాబట్టి ఓకే గుడ్ బాగానే ఉంటుంది ఇది వచ్చేసరికి. ఇంకా ప్రాసెస్ గురించి మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది. చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ వచ్చేసరికి కొత్త మోడ్స్ తీసుకొస్తూ ఉంటారు మనకి ఐక్యూ వచ్చేసరికి. ఐక్యూ ఫస్ట్ మనకి ఏదైనా మోడ్స్ తీసుకురావాలంటే దాని తర్వాత మనకి వేరే బ్రాండ్ తీసుకొస్తూనే ఉంటారు. సో ప్రాసెస్ అయితే కనుక వెల్ డన్. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ 7600 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 120 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. టైప్స్తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం 1 డే వస్తుంది అనమాట. హెవీ గేమ్స్ ఆడితే కనుక. లేదు ఒక నార్మల్గా యూజ్ చేస్తా అనుకుంటే ఈ బ్యాటరీ కెపాసిటీ 2 days వస్తుంది. లేదు మీరు ట్రావెల్ ఎక్కువ చేస్తా అనుకుంటే కనుక 1.5 day వస్తుంది అనమాట. ఈ బ్యాటరీ కెపాసిటీ చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది కాబట్టి నాకు తెలిసి ఒక 1 hourలో ఛార్జ్ అయిపోతుంది ఈ మొబైల్ వచ్చేసరికి. బ్యాటరీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు ఇది వచ్చేసరికి. నెక్స్ట్ కెమెరా అనమాట. ఐక్యూ మొబైల్ ఎప్పుడైనా సరే మనకి కెమెరా క్వాలిటీ మీద కొంచెం కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అది హై బడ్జెట్ కానీ లో బడ్జెట్ కానీ. ఇది మనకి మిడ్ బడ్జెట్ కాబట్టి మహా అయితే కనుక బ్యాక్స్ 2 కెమెరాలు ఉన్నాయి. 200 మెగాపిక్సెల్తో వస్తుంది. మెయిన్ కెమెరా నాకు తెలిసి శాంసంగ్ సెన్సార్ అనుకుంటున్నాను. ఇంకా మిగతా కెమెరా 8 మెగాపిక్సెల్. ఈ 2 కెమెరాలు మాత్రం మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తూనే ఉన్నాయి. సెల్ఫీ 32 మెగాపిక్సెల్. డూల్ 4K రికార్డింగ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. 30 ఫ్రేమ్స్లో బ్యాక్ సైడ్ నుంచి 60 ఫ్రేమ్స్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబుల్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబుల్తో వస్తుంది కాబట్టి కెమెరా క్వాలిటీ అయితే కనుక బాగానే ఇంప్లిమెంట్ చేస్తారు కానీ బట్ ప్రైస్ బట్టి ఉంటుందన్నమాట. కెమెరా క్వాలిటీ ఇంప్లిమెంట్ చేశారా లేదా అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మొబైల్స్ మనకి 3Xలో కానీ
4X కానీ వేరే ఒక కెమెరా మనకి యూజ్ చేస్తూనే ఉంటున్నారు. బట్ వీళ్ళు మాత్రం మనకి రెండు కెమెరాలు తీసుకొస్తున్నారు అన్నమాట. ఇది వచ్చేసరికి ఎనీవే కెమెరా క్వాలిటీ కొంచెం ఇంప్లిమెంట్ చేయాల్సింది వచ్చిన దీని గురించి మనం మాట్లాడదాం. కెమెరా క్వాలిటీ అయితే కనుక ఐక్యూలో కొంచెం బాగానే ఉంటాయి, మరీ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఒక నార్మల్గా ఉంటాయి ఇందులో వచ్చేసరికి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైస్ అన్నమాట. ఇది మనకు అప్రాక్స్గా ఎంత తీసుకొస్తారు? ఐక్యూ Z11 టర్బో మనకి అప్రాక్స్గా మన ఇండియాలోకి వచ్చేసరికి 8/250 GB స్టోరేజ్ మనకి 34,999కి వస్తుంది అనమాట అప్రాక్స్గా. ఎందుకంటే మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో టర్బో సిరీస్కి మంచి మార్కెట్ ఉంటుంది. ఒప్పో కే సిరీస్ కూడా మనకి అదే ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తూనే ఉంటారు. ఈ మొబైల్ 30 నుంచి 35,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారనమాట. ఇంక ఈ ప్రైస్ తీసుకొస్తే కనుక మంచి మార్కెట్ ఉంటుంది అనుకుంటే కనుక అంత మార్కెట్ ఉండకపోవచ్చు. స్పెక్స్ బాగానే ఉన్నాయి కానీ ఈ ప్రైస్కి ఈ స్పెక్స్ మనకి 28,000 రూపాయల నుంచి 31,000 రూపాయలు ఈ ప్రైస్ సెగ్మెంట్లో పెడితే గనక మంచి మార్కెట్ ఉంటుంది ఈ మొబైల్కి వచ్చేసరికి. ఎనీవే ఫ్యూచర్ మనం డిసైడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా ట్వీట్ చేశారు అనుకోండి, ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిందే, ప్రైస్ తగ్గించాల్సిందే. చూద్దాం. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు ఎలాగనిపించింది? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ఫ్యామిలీకి, మీకు ఈ సంవత్సరం మీకు మంచి జరగాలని చెప్పి అనుకుంటాను మన ఛానల్ తరపు నుంచి. ఈరోజు టాపిక్ ఇది.